రాహుల్ గారు, ఇప్పుడు ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని ట్రంప్ క్యాన్సిల్ చేశారు. అది ఇప్పుడు వచ్చే ఫిబ్రవరి 19th నుంచి అప్లై అవుతుందా, లేకపోతే అంతకు ముందు పుట్టిన పిల్లలకు కూడా అప్లై అవుతుందా? లేదండి, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వెరీ క్లియర్గా ఉంది. ఓన్లీ ఫిబ్రవరి 19th తర్వాత పుట్టే పిల్లలకే అప్లై అయింది. ఫిబ్రవరి 19th మటుకు ఆల్రెడీ పుట్టిన పిల్లలు, ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జనవరి 20th వచ్చింది కదా, ఓత్ తీసుకున్న తర్వాత అంత ముందు పుట్టిన పిల్లలు, ఆ తర్వాత ఫిబ్రవరి 19 దాకా పుట్టే పిల్లలకి ఎవరికి కూడా ఈ అప్లై. రూమర్స్ నాకు నిజంగా తెలియదు. దీనివల్ల చాలా మంది ఏంటంటే మన ఇండియన్స్ అందరూ సి సెక్షన్ పోతుండ్రని వింటున్నా, ఫిబ్రవరి 19th లోపల అని వింటున్నా. కొద్దిగా ఎర్లీ సి సెక్షన్ అంటే వాళ్ళకు బేబీ రైట్ సి సెక్షన్ పోతున్నా అంటున్నా. సో అది నాకు ఎంతమంది నిజం నాకు తెలియదు. కానీ ఈ అంతకు ముందు పుట్టిన ఫిబ్రవరి 19th కన్నా ముందు పుట్టిన ఎవరి పిల్లలకు కూడా ఇది అప్లై కాదు. వాళ్ళు ఆల్రెడీ ఆటోమేటిక్ సిటిజన్షిప్ అవుతారండి. ఓకే, మరి ఈ ప్రాబ్లం అనేది గ్రీన్ కార్డ్ తీసుకునే వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? గ్రీన్ కార్డ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకు ఇది ఏం ఎఫెక్ట్ కాదండి. ప్రాసెస్ లో ఉంటాను, ప్రాసెస్ లో ఉంటే వాళ్ళకు పుట్టే పిల్లలకు ప్రాబ్లం ఉంటుంది. అంటే ఎలా అయినా ప్రాబ్లం, అంటే గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళకు ప్రాబ్లం ఉండదు. గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అంటే దాదాపు అందరు ప్రాసెస్ లో ఉంటారు. పోగానే ఏడాది 2 ఏళ్ళకి వీళ్ళందరూ గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే వాళ్ళు ప్రాసెస్ లో ఉంటారు. సో వాళ్ళకి పుట్టే పిల్లలకు ప్రాబ్లం ఉన్నది. ఏది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కనుక సుప్రీంకోర్టు సపోర్ట్ చేస్తే ప్రాబ్లం ఉంటుంది. ఆల్రెడీ గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ తీసుకోవడానికి కానీ వాళ్ళకి పుట్టే పిల్లలకు మాత్రం కానీ ఇది అప్లై కాదు. వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఒక్క తల్లి కానీ తండ్రి కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్ ఉంటే పిల్లలకు అక్కడ పుట్టిన వాళ్ళకు ఆటోమేటిక్ సిటిజన్షిప్ ఇస్తారని చెప్పి ఉన్నారు. కాబట్టి ఇది గ్రీన్ కార్డు వాళ్ళకు అప్లికబుల్ కాదు. ఓకే, సో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మరి మన వాళ్ళు ఆల్రెడీ అక్కడ సెటిల్ అయి ఉన్నారు కదా, ఈ మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ సిటిజన్షిప్ ప్రాబ్లం అనేది ఇమాజిన్ చేయలేదు. అదే, అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ప్రిపేర్ కావాలండి. ఇది మీరు ఇక్కడ ఉండదలుచుకోలేదా అంటే ఫస్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చేదాకా మీరు తప్పకుండా ఆగండి. అప్పటిదాకా ఏం డెసిషన్ తీసుకోకండి. మీరు సుప్రీంకోర్టు డెసిషన్ కనుక ఒకవేళ ఫేవరబుల్ రాకపోతే అప్పుడు ఎవాల్యుయేట్ చేయాలండి. మీరు ఎందుకు ఎవాల్యుయేట్ చేయాలంటే పిల్లలు కనుక మొత్తం అక్కడనే యూఎస్లో పెరిగిన తర్వాత మళ్ళా వాళ్ళని మీరు అడల్ట్ ఏజ్ వచ్చిన తర్వాత అంటే వాళ్ళు 25 ఏళ్ళ వచ్చిన తర్వాత వాళ్ళని ఇండియా పట్టుకొస్తే వాళ్ళు కుదరదు. మా ఓన్ పిల్లగాడే వాడు ఇక్కడ రానంటాడు, మా ఇంటికి రానంటాడు. వాడు అడ్జస్ట్ కావడం చాలా కష్టమైంది. మరి వాళ్ళని అక్కడ పెంచి ఇక్కడ తీసుకొస్తారా లేదా అంటే మీరు వెనుకకు వచ్చేసి ఇక్కడనే ఏదైనా జాబ్ చూసుకుంటారా అన్నది మీరు ఎవాల్యుయేట్ చేయాలి. ఈ మిడిల్ ఈస్ట్ల పిల్లలు వాళ్ళందరూ వేరే తిరిగి పెరిగారు. ఎందుకంటే వాళ్ళు పెరిగినప్పుడల్లా మేము ఇక్కడ ఉండము, మిడిల్ ఈస్ట్లో ఇదేదో మా తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ ఉంటారు, మేము ఇక్కడ ఉండమన్న మెంటాలిటీతో వాళ్ళు పెరిగింది కాబట్టి వాళ్ళ మెంటాలిటీ వేరే ఉంటుంది. యుఎస్లో పెరిగిన పిల్లలు వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి అడ్జస్ట్ కావడం చాలా ఇబ్బంది అయింది. సో అది మీరు మళ్ళీ ఎవాల్యుయేట్ చేయాలి. సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చిన తర్వాత కంపల్సరీ ఎవాల్యుయేట్ చేయాలండి. అయితే ఇప్పుడు వాళ్ళని ఇండియాకి మూవ్ అయిపోమంటారా మీరు? నేను చెప్పను, ఎందుకంటే దాన్ని వాళ్ళ పరిస్థితి బట్టి ఉంటుందండి. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫైనాన్షియల్ పరిస్థితి, వాళ్ళ అప్బ్రింగింగ్ ఆఫ్ ద కిడ్స్ అవన్నీ కూడా ఉంటాయండి. వాళ్ళ కిడ్స్ బిహేవియర్ అన్ని తీర్లా ఆలోచించుకొని ఎవాల్యుయేట్ చేయాలి. తర్వాత కొందరు ఎవరైతే పిల్లలు లేట్ ఏజ్లో తీసుకుపోయి ఇండియాకి వచ్చిండ్రో వాళ్ళతో కూడా మాట్లాడి ఎట్లుంటుంది అక్కడ, తర్వాత జాబ్ సర్కమ్స్టాన్సెస్ ఇండియాలో ఎట్లుంటుంది, శాలరీస్ ఎట్లుంటాయి, అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు డెసిషన్ తీసుకోవాలండి. నేను ఆల్రెడీ గట్టెక్కిపోయినా కదండి, నేను ఎప్పుడు సిటిజన్ అయినా, నాకు కొన్ని ఇబ్బందులు నాకు తెలియదు కదా, వాళ్ళకు బాగా తెలుస్తాయి. కాబట్టి వాళ్ళని ఎక్కువ మాట్లాడుకొని వాళ్ళతోటి లీగల్గా నేను ఏందో చెప్పగలుగుతాను. కానీ ఆ పర్సనల్ సర్కమ్స్టాన్సెస్ మీకు అప్లికబుల్ అయితే మీరు ఎట్లా చూసుకొని మీరు ఇండిపెండెంట్గా ఎవాల్యుయేట్ చేయాలి. కాకపోతే ఏంటంటే ఈ సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చిన దాకా మాత్రం మీరు ఇమ్మీడియట్గా ఏం డెసిషన్ తీసుకోకండి. ఎందుకంటే సుప్రీంకోర్టు నాకు తెలుసు, అంటే నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ నాకు తెలిసి మన ఫేవర్ మీద రావచ్చు అని నేను అనుకుంటున్నా. మరి వాట్ అబౌట్ ద స్టూడెంట్స్, వాళ్ళ సంగతి ఇప్పుడు కొత్తగా పోయే వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు కూడా నేనేమంటానంటే మీరు అక్కడ పోయి మనం క్యారియర్ గైడ్లో ఇన్ని రోజుల నుంచి కవర్ చేస్తుంది ఏంటంటే గ్రీన్ కార్డ్ అన్నది ఎట్లాగూ రాదని మొదటి నుంచి చెప్పుకుంటే వచ్చినాం మనం. మీరు ఎప్పుడు పోయినా కూడా ఆ గ్రీన్ కార్డ్ అనేది మర్చిపోండి, పోయి అక్కడ ఉండి చదువుకొని కొన్నేళ్ళు జాబ్ చేసి వచ్చేసేదే తప్పితే మీకు గ్రీన్ కార్డ్ రాదని మొదటి నుంచే చెప్పేసాం.
ఇప్పుడు కొత్త ప్రొవిజన్ ఏంటంటే పిల్లలకు సిటిజన్షిప్ రాదు. ఇది ఇంతకుముందు చెప్పినట్టే మనం ఇందులో సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చేదాకా మీరు ఇటు అటు అన్నది ఏం డిసైడ్ చేసుకోకండి. ఎందుకంటే ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. కాన్స్టిట్యూషన్లో నాకు తెలిసి అయితే క్లియర్గా ప్రెసిడెంట్కు అథారిటీ లేదు, ఎగ్జిక్యూటివ్ అథారిటీ లేదని నేను చాలా కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కాకపోతే కొందరు కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ అటు సైడ్ కూడా చెప్తున్నారు, ఉన్నది అని కూడా చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏమంటారంటే పబ్లిక్ అంతా మెజారిటీ అంతా ఒక సైడ్ సపోర్ట్ చేసిండ్రు కదా, పబ్లిక్ అంతా ఒక సైడ్ సపోర్ట్ చేసిన కదా, మరి అటువంటిది ట్రంప్కి ఎందుకు అథారిటీ ఇవ్వద్దు, పబ్లిక్ అందరు సపోర్ట్ చేసినంటే కాన్స్టిట్యూషన్ అనేది పబ్లిక్ సపోర్ట్కి సంబంధం లేదండి. కాన్స్టిట్యూషన్ అన్నది దాన్ని అమెండ్మెంట్ చేయాలంటే దానికి ఒక రెస్ట్రిక్షన్ పెట్టింది. ఎందుకంటే ఇమ్మీడియట్గా పబ్లిక్ సపోర్ట్ అంతా ఒక తీరుగా అయిపోయింది అనుకోండి, ఇమ్మీడియట్గా చేంజ్ చేయడానికి వీలు లేకుండా కాన్స్టిట్యూషన్ అన్నది పెట్టిండ్రు. స్పెషల్లీ యుఎస్ కాన్స్టిట్యూషన్ అన్నది నాకు తెలిసి దట్స్ అ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఎవర్ బీన్ ప్రొమల్గేటెడ్ అన్నట్టు. అది రిజిడ్ కాన్స్టిట్యూషన్, మనదేమో సెమై ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. అదే ఇంగ్లాండ్దేమో కంప్లీట్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్, మనదేమో యుఎస్ ఏమో వెరీ రిజిడ్ కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం పోవాలి, ఈ పబ్లిక్ మెజారిటీ పట్టి కాదు. ఆ కాన్స్టిట్యూషన్ పట్టి పోవాలంటే వాళ్ళకు 2/3 మెజారిటీ తోటి పార్లమెంట్లో పాస్ చేయాలి. 3/4 ఆఫ్ ద స్టేట్స్ దాన్ని ఎండోర్స్ చేయాలి. ఒకవేళ అది చేయకపోతే అది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కిందకి రాదు. సో అది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయరాదు. అంత మెజారిటీ ఎవరికి లేదు, అది ఖచ్చితంగా అందరికి తెలుసు. సో ఇది సుప్రీంకోర్టులే మనకు మేజర్ డిసైడ్ అయింది. ట్రంప్ గవర్నమెంట్కు అమెండ్మెంట్ చేసే కెపాసిటీ లేదని అందరూ అగ్రీ అవుతారు. సరే, లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరు కూడా సుప్రీంకోర్టులో సరే కొందరు ఇటంటారు కొందరు అటంటారు, కానీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసే అథారిటీ కెపాసిటీ ట్రంప్కు లేదు అని చెప్పి మాత్రం ఖచ్చితంగా 100% ఆఫ్ ద పీపుల్ అగ్రీ. అటు పార్టీ వాళ్ళు ఇటు పార్టీ వాళ్ళు అందరూ కూడా అగ్రీ అవుతారండి. సో ఇటువంటి డెసిషన్స్ అని సుప్రీంకోర్టు వచ్చిన తర్వాత మీరు చేసుకోవడం బెటర్ అని నేను చెప్తాను. సుప్రీంకోర్టు డెసిషన్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు 6 నెలల నుంచి 2 నెలల లోపే మనకి డెసిషన్ వచ్చేస్తుంది. సో ఫైనల్ గా ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతా, ఓకే, రాంగ్ గా తీసుకోవాలి. ఓకే, సో కామెంట్స్ లో ఏమంటున్నారంటే మా అమెరికా అని అంటూ ఉంటాడేంటి రాహుల్ రెడ్డి, ఇండియాలో పుట్టలేదా, తెలుగుడుగా పుట్టలేదా, మాట్లాడితే మా అమెరికా అంటాడేంటినా అని చెప్పి అడుగుతున్నారు. దానికి కొంచెం ఆన్సర్ అయితే ఒకసారి చెప్పండి. ఒక్కసారి మనం ఓత్ తీసుకున్నప్పుడు నేను కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణ స్వీకారం చేసి ఓత్ తీసుకున్నా, నేను అమెరికన్ సిటిజన్ను అని చెప్పి కాన్స్టిట్యూషన్ మీద ఓత్ తీసుకున్నా, న్యాచురలైజేషన్ తీసుకున్నా అండి. తీసుకున్నప్పుడు మరి ఉండాలి కదా. ఇంకోటి ఏంటంటే అమెరికా అన్నది డ్యువల్ సిటిజన్షిప్ ఎలౌ చేస్తుందండి, ఓకే, కానీ ఇండియా డ్యువల్ సిటిజన్షిప్ ఎలౌ చేస్తలేదు మమ్మల్ని. అవును, మమ్మల్ని ఏమంటది, మీరు ఓవర్ సిటిజన్షిప్గా ఉండండి కానీ మీరు ఇండియన్ సిటిజన్షిప్ కారు, మీరు ఇక్కడ ఎలక్షన్లో నిల్చోరాదు, మీరు ఇది చేయరాదు అది చేయరాదు, మా మీద 1000 రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో మేము వచ్చి ఇక్కడ డ్యూయల్ సిటిజన్షిప్ ఇస్తలేరు. అక్కడ ఓత్ తీసుకున్న తర్వాత మరి నేను అమెరికన్ సిటిజన్నే కదా. మన హిస్టారికల్గా పోయినా కూడా మనకు అంటారండి, మరి మీరు ఇట్లా అట్లా అంటారు అంటే నేను కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను మీకు. హిస్టారిక్ మహాభారతంలో మనకి ఉంది విరాట పర్వం అని ఉందన్నట్టు. అప్పుడు ఏమైంది, హస్తినాపురం వచ్చి విరాట యుద్ధం మీద వస్తుంది. అప్పుడు మరి మన హీరోలందరూ ఎటు సపోర్ట్ చేసిండ్రు, హస్తినకు సపోర్ట్ చేసిండ్రా, ఏదైతే వాళ్ళ దేశానికి సపోర్ట్ చేసిండ్రా, మరి విరాట రాజుకు సపోర్ట్ చేసిండ్రా? ఇక దానికి ఆన్సర్ మీరే చెప్పండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే చాలా మందికి మీకు మహాభారతం తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నా. కాకపోతే మీకు తెలిసి లేకపోతే కమెంట్ చేయండి, క్వశ్చన్ చేయండి, దగ్గర ఆన్సర్ చేసేవాళ్ళు ఉన్నాడు. హస్తినాపురం అంటే మన ఢిల్లీ అప్పుడు పోయి విరాట రాజు మీద యుద్ధం చేసినప్పుడు మన హీరోలు ఎవరెవరు హీరోలు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహాదేవుడు, వీళ్ళందరూ ఎటు సపోర్ట్ చేసినరో మీరు అర్థం చేసుకోండి. సో నేను నిమిత్త మాత్రనండి. సో నేను ఓత్ తీసుకున్నా, మాకు డ్యూయల్ సిటిజన్షిప్ ఇండియా మీద ఇస్తలేరు, మీరు ఇవ్వమని చెప్పండి. ఎన్నోసార్లు మేము కోరిన డ్యూయల్ సిటిజన్షిప్, అందరు ఎన్ఆర్ఐస్ కోరేది ఒకటే, మాకు డ్యూయల్ సిటిజన్షిప్ ఇవ్వండి, మమ్మల్ని నార్మల్గా ట్రీట్ చేయండి అంటే మీరు చేస్తలేరు. సో ఫైనల్ గా అలా అంటారు అయితే మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్స్ అండి. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.